హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నిన్న మనం మిస్ అయ్యాం. నిన్న నేను జర్నీలో ఉన్నాను. మా ఊర్లో సిగ్నల్ ఉండదు, నెట్ స్పీడ్ ఉండదు, బ్రాడ్బ్యాండ్ ఉండదు, ఏమీ ఉండదు. న్యూస్ పేపర్ వీడియో చేయాలి అంటే ఒక 4-5 GB ఫైల్ వస్తుంది. దాన్ని అప్లోడ్ చేయాలంటే గంటన్నర 2 గంటల పాటు బయట ఎక్కడ టవర్ ఉంటే అక్కడ నిల్చోవాలి. చాలా ఇబ్బంది అనమాట, బాగా రూరల్ ఏరియా కాబట్టి. అందుకే నేను చేయలేకపోయాను, ఏమనుకోవద్దు. సరే, యాజ్ యూజువల్ మనం స్టార్ట్ చేసుకుంటే, నిన్న క్యాబినెట్ భేటీ జరిగింది. ప్రతి క్యాబినెట్ మీటింగ్లో కూడా సీఎం గారు ఖచ్చితంగా చెప్తున్న అంశం ఏంటంటే, వైసీపీ వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాలని మంత్రులు ఎప్పటికప్పుడు ఎండగట్టండి, ప్రజల్లో ఉండండి, ప్రజలకు నిజాలు తెలియజేయండి. వైసీపీ వాళ్ళు ఫేక్ రాజకీయం చేస్తారు, దుష్ప్రచారం చేస్తారు. దాన్ని జనం నమ్మేస్తే మనం మళ్ళీ 2019 రిపీట్ అవుద్ది. సో చంద్రబాబు గారు అడుగడుగున ఒక రకమైన అభద్రతలో ఉన్నారు. ఎందుకంటే వైసీపీ వాళ్ళు పాలిటిక్స్, వాళ్ళు చేసే ఫేక్ ప్రచారాల ప్రభావం ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి ఆయన అనుక్షణం అప్రమత్తంగా ఉన్నారు. మంత్రుల్లో అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. కానీ మంత్రుల్లో మాత్రం భయం ఉంది. మాకెందుకు, మేము సేఫ్ జోన్లో ఉంటాం, మళ్ళీ రేపు పొద్దున మా గవర్నమెంట్ రాకపోతే, కూటమి రాకపోతే, మళ్ళీ వైసీపీ వస్తే మళ్ళీ మమ్మల్ని వెంటాడతారు, అవసరమైతే మేమే ఎన్నికలకు ముందు పార్టీ మారిపోతాం, రాజకీయాల్లో పార్టీలు శాశ్వతం కాదు కదా అనేటట్టు కొందరు మంత్రులు వ్యవహరిస్తున్నారు. మంత్రులు అంటే నోరేసుకొని పడిపోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి తప్పుని, వైసీపీ చేసే ప్రతి తప్పుని ఎండగట్టాలి, ప్రజల్లో ఉండాలి, ప్రజలకు నిత్యం నిజాలు తెలియజేయాలి అనే కోణంలో సీఎం గారు ఆలోచిస్తున్నారు. అక్కడ కుదరట్లా. ఈవెన్ పోనీ కొంతమంది మంత్రులను మార్చేద్దామన్నా, అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే మంత్రివర్గాన్ని మార్చేస్తే, కొంతమంది మంత్రులను మారిస్తే వాళ్ళకి అది అవమానం, ప్రభుత్వానికి కూడా ఒక రకంగా ఇబ్బందికరమే. అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే మంత్రివర్గాన్ని మారిస్తే, ప్లస్ ఉన్న 164 మందిలో ఒక 25 మంది మంత్రులు తీసేస్తే మిగిలిన 140 మందిలో చాలామంది సీనియర్లు ఉన్నారు, పెద్ద పెద్దోళ్ళు, ముదురు తలకాయలు ఉన్నారు. వాళ్ళందరూ పదవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎవరికైనా ఇస్తారు, ఎవరినైనా పక్కన పెడతారు. సో ఒక 5 మంత్రుల విషయంలో అసంతృప్తిగా ఉన్నారు. 5 ఏంటి, 8 మంది మంత్రుల విషయంలో సీఎం గారికి అస్సలు ఇష్టం లేదు, మార్చేయాలనుకుంటున్నారు. అందుకే ఇండైరెక్ట్గా క్లాసులు పీకుతున్నారనమాట. మీ పనితీరు ఆశించినట్టు లేదు, కీలకమైన రాజకీయ అంశాలపైన ఎందుకు స్పందించడం, మహిళా ఎమ్మెల్యేని వైకాపా నాయకుడు కించపరిస్తే మీకు పట్టదా, వైకాపా కుట్ర రాజకీయాలను ఎండగట్టడంలో మీకేంటి ఇబ్బంది, మీ శాఖల్లో చేస్తున్న మంచి పనుల్ని ప్రజలకు ఎందుకు చెప్పరు, కొందరు మంత్రులు తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం, రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా వైకాపా తప్పుడు మెయిల్స్ పంపుతోందని ఆగ్రహం. ఇదిగోండి, ఈవెన్ అన్ని పత్రికల్లో అదే బ్యానర్. మీకేం పట్టదా, చేసిన మంచిని చెప్పరా, దుష్ప్రచారం అడ్డుకోలేరా, మంత్రులపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం, తోతాపురి మామిడికి కిలోకు 4 అదనంగా ఇచ్చి కొనిపించాం, 80% కొనేశాక జగన్ హడావిడి, రైతుల వద్దకు వెళ్ళి తలకాయలు రప్ప నరుకుతామంటారా, ఎక్కడా లేని విధంగా పొగాకును 275 కోట్లు వెచ్చించి కొనిపించాం, నిత్యావసరాల ధరలు తగ్గించాం, మహిళా ఎమ్మెల్యేను దూషించినా మీరు స్పందించరా, మంత్రులు ఎమ్మెల్యేల్లో ఉదాసీనత, దీంతో ప్రజల్లో వైసీపీ దుష్ప్రచారం, కేబినెట్ భేటీ అనంతరం మంత్రులకు చంద్రబాబు క్లాసు. మంత్రుల్లో అయితే భయం ఉందండి. అంటే ఏమో కొంతమంది అనూహ్యంగా పార్టీలు మారాల్సి రావచ్చు. అప్పుడు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే మనసులో పెట్టేసుకుంటారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు చంద్రబాబు గారినో పవన్ కళ్యాణ్ గారినో తిట్టినా వాళ్ళు ఏం పెద్ద సీరియస్ తీసుకోరు. అవసరమైతే అవసరాన్ని బట్టి పార్టీలు మార్చేస్తారు, వీళ్ళు పార్టీలో చేర్చుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తను ఎవరైనా మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ టార్గెట్ చేస్తే వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటాడు, ఫోకస్ పెడతాడు, పెట్టి టైం వచ్చినప్పుడు వాళ్ళని దెబ్బ కొట్టాలని చూస్తారు. సో అందుకే మంత్రులు కొంతమంది భయంలో ఉన్నారనమాట. ఇదిగోండి, కేబినెట్ నిర్ణయాలు కూడా. తోతాపూరి రైతులకు 260 కోట్లు, ఈ సీజన్లో 6.5 లక్షల టన్నుల మామిడి సేకరణ, అమరావతిలో ఎమ్మెల్యే క్వార్టర్స్కి 524 కోట్లు, వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ తగ్గింపై ఆర్డినెన్స్, కోకో మద్దతు ధర కింద 14.88 కోట్లు, కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి కొలుసు అని ఒకటి రాశారు. ఈవెన్ ఆంధ్రప్రభలో అయితే మంత్రివర్గంలో మార్పులు జరుగుతాయి, నిన్న సీఎం గారు అసహనం ఆగ్రహం చూస్తే మంత్రివర్గంలో మార్పులు జరిగే అవకాశం ఉంది అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి ఆంధ్రప్రభలో రాశారనమాట. సో ఇది కీలకమైన అంశం. ఇక జగన్మోహన్ రెడ్డి గారి చిత్తూరు పర్యటన ఏ విధంగా జరిగింది అనే వార్తను ఏ పత్రికలు ఎలా వేశారో చూసుకుంటే, ఇదిగోండి, అంత జగన్ నాటకమే. మామిడికాయలను జగన్ కాన్వాయ్ ముందు పోసి అన్నదాతలు నష్టపోతున్నారని డ్రామాలు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రూట్లో వస్తున్నారో ముందే తెలుసుకొని ఒక 3 రైతులు తీసుకొచ్చిన మామిడికాయలను ముందే ఇలా పోసేశారు. నాకు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి రాకముందే ఈ ఫోటోలు మన సబ్స్క్రైబర్స్ కొంతమంది పంపించారు. అన్న ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు గంటలో వస్తారని తెలుసుకొని ముందుగానే ఈ దారిలో మామిడికాయలు పోసేశారు, ఆయన ఆగి ఏదో రైతులు నష్టపోతున్నారని బిల్డప్ షో కోసం అని.
సో అట్లా రియాలిటీ షో ఎక్కడికి వెళ్ళినా రియాలిటీ షో ఒకటి జరుగుద్ది అనమాట. దీనికి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, బ్యాక్ ఎండ్ ఉంటారు. దానికి తగ్గట్టు నిన్న జరిగింది. తోట యజమాని, నాటక సూత్రధారి ఇద్దరూ వైకాపా నాయకులే. ఓ రైతు ర్యాంపునకు తెస్తున్న పండ్లను లాక్కున్న వైకాపా కార్యకర్తలు. తోపులాటలో కార్యకర్త గాయపడితే లాఠీ చార్జే కారణమని జగన్ ఆరోపణ. ఎస్పీ మణికంఠతో వాగ్వాదం. బంగారుపాళ్యంలో నాటకాన్ని రక్తి కట్టించిన వైకాపా అధినేత. ఇదిగో చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో జగన్ పర్యటనకు వచ్చే ముందు మామిడికాయలను ట్రాక్టర్లతో రోడ్డుపై పడేసి తొక్కించుకుంటూ వెళ్తున్న వైకాపా శ్రేణులు చూసారా. రోడ్డు మీద పడేసి ట్రాక్టర్తో తొక్కించుకుంటూ వెళ్తున్నారు. అంటే రైతులే తొక్కించారు, మేము నష్టపోతున్నామనే షో చేయడం కోసం. ఏమంటారు దీన్ని? సో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు పోలీసులా రాక్షసులా విచ్చలవిడిగా లాఠీ చార్జ్ చేస్తారా? మీకు సమస్యలు ఉంటాయి, ఎవరికి సమస్య వచ్చినా పలికేది నేనే. డీఐజీ, ఎస్పీ లంచాలు తీసుకునే సీఏల మాటలు వినొద్దు. వైకాపా అధినేత జగన్ వ్యాఖ్యలు. పంటను కొనుగోలు చేసి ప్రభుత్వమే అమ్ముకోవాలని డిమాండ్. ప్రభుత్వం ఆల్రెడీ కొంటున్నా కదా, ఎక్కువ రేటే ఇస్తున్నారంట కదా. ఇదిగోండి ఆంధ్రజ్యోతిలో రాశారు. బంగారుపాళ్యంలో దండుపాళ్యం మరో దండయాత్ర. రైతుల పరామర్శ పేరుతో అదే అరాచకం. దండయాత్రలో మామిడి యార్డుకు జగన్ ఎంపిక చేసిన రైతులకు అరగంటే పరామర్శ. ఎక్కడ రూల్స్ పాటించిన వైసీపీ బ్యాచ్ యార్డులోకి దౌర్జన్యంగా చొచ్చుకెళ్లి రచ్చరచ్చ, పోలీసులను నెట్టేస్తూ కవ్విస్తూ నానా బీభత్సం. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై దాడి, హైవేపై జనం లేకపోవడంతో ప్లాన్ మార్పు, బంగారుపాళ్యం గ్రామంలోకి వెళ్లే యత్నం, అడ్డుపడిన చిత్తూరు ఎస్పీ పైకి వాహనం, బంగారుపాళ్యం స్టేషన్లో 3 కేసులు నమోదు. జనం లేక దారి మళ్ళీ. ఇదిగోండి ఈయన ఈ హైవే మీదుగా వెళ్తుంటే హైవే మీద జనం లేరని, నిజానికి జనం వేరే రూట్లో ఉన్నారు, వీళ్ళేమో హైవే మీద వెళ్ళారనమాట. జనాలందరినీ గట్టిగానే తీసుకొచ్చారు, జనం భారీగానే వచ్చారు. నిరసన పేరుతో అరాచకం, పరామర్శ పేరుతో దౌర్జన్యం, నిబంధనలంటే లెక్కలేదు, ఆంక్షలకు విలువ లేదు, పోలీసు అధికారులకి రప్ప బెదిరింపులు, ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై దాడి, అనుమతించిన దారిలో కాకుండా ఊర్లోంచి వెళ్లేందుకు దూకుడు ప్రయత్నాలు, ప్రశాంతమైన బంగారుపాళ్యంలో దండుపాళ్యం బ్యాగ్ తరహా దౌర్జన్యకాండ. ఇది మామిడి రైతులకు జగన్ పరామర్శ పేరుతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన దండయాత్ర. ఇంత చేస్తే ఆయన వల్ల రైతులకు మేలు జరగలేదు సరికదా, కీడే జరిగింది. మండీలో అమ్ముకుందామని ఓ రైతు తెచ్చుకున్న తోతాపురి కాయలను వైసీపీ నేతలు దౌర్జన్యంగా రోడ్డుపై పడేసి ట్రాక్టర్లతో తొక్కించారు. అటు ముందస్తు వ్యూహం ప్రకారం స్థానిక వైసీపీ నేత తోటలోని కాయలను రోడ్డుపై పడేసి నిరసన తెలిపారు. తోతాపురి మామిడిపై జగన్ పచ్చి అబద్ధాలు, అర్ధసత్యాలు చెప్పారు. ప్రభుత్వంపై బురజల్లేందుకు ప్రయత్నించారు. మరోవైపు జగన్ పర్యటన కారణంగా బుధవారం మామిడి మండి మూతపడింది. సీజన్ చివరిలో ఒకరోజు ఇలా వృధా కావడంతో తమకు నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. తమను ఆదుకునేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల వాళ్ళు సంతృప్తి వ్యక్తం చేశారు. జగన్ది స్వార్థపూరిత రాజకీయ యాత్రే తప్ప తమకు మేలు చేసే యాత్ర కాదని మండిపడ్డారు అని మామిడి రైతులకు జగన్ పరామర్శ పేరుతో రోడ్ షో ఇలా జనం లేక వెలవలబోయింది. దీంతో అనుమతించిన దారిలో కాకుండా బంగారుపాళ్యం గ్రామంలోంచి వెళ్లేందుకు ప్రయత్నించారు, హైడ్రామా సృష్టించారు అని ఒకటి రాశారు. అయితే జనం అయితే భారీగానే వచ్చారండి. జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న చిత్తూరులో జనం బీభత్సంగా వచ్చారు. రావడం మీన్స్ తీసుకొచ్చారు, తరలించారు. దీన్ని సాక్షిలో ఇంక మనం ఎక్స్పెక్ట్ చేశాం కదా. ఇదిగోండి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్ యార్డు వద్దకు భారీ సంఖ్యలో తరలి వచ్చిన రైతులు ప్రజలకు అభివాదం చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే 500 మందికి పర్మిషన్ ఇచ్చారు పోలీసులు, 500 మందికే రావాలి అని పర్మిషన్ ఇచ్చారు. కానీ సుమారుగా 7-8 వేల మంది వచ్చేసారు. దీంతో పోలీసులు కూడా ఏం చేయలేకపోయారు. మేము కాసేపు వాగ్వాదం జరిగింది, వదిలేశారు తప్ప ఇంకేం లేదు. ఇదిగోండి ఇంతమంది. ఇది రైతులకు పరామర్శ అంటారా దీన్ని? ఇది రైతులకు పరామర్శ. ఈ ఫోటో నేను రైతులను కలవడానికి ఇన్ని ఆంక్షల, రైతు సమస్యలను ప్రస్తావించడం కూడా తప్పేనా? ఎక్కడా లేని విధంగా ఇన్ని ఆంక్షలు పెట్టడం దుర్మార్గం. కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్. కిలో మామిడి 2 రూపాయలట. మరీ ఇంత దారుణమా? మామిడి రైతుల సమస్యలపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం. ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపడం కోసమే నా పర్యటన. నన్ను కలవకుండా రైతులను ఎక్కడికక్కడ నిర్బంధించారు. అయినా సమస్యలు లేకపోతే ఇంతమంది రైతులు వస్తారా? ఏంటి వీళ్ళు రైతులా? ఇక్కడ ఉన్న వాళ్ళు రైతులా? వీళ్ళందరూ మ్యాక్సిమం కుర్ర బ్యాచ్. వైసీపీలో ఉన్న యూత్ వింగ్ నుంచి తీసుకొచ్చిన కుర్ర బ్యాచ్ ఎక్కువ మంది ఉన్నారు, రైతుల్లో లేరు వీళ్ళు. ఎందుకు ఈ నిర్బంధం, ఆంక్షలు? రైతులు తమ గోడును ప్రతిపక్ష నేతకు చెప్పుకోకూడదా? జాతీయ రహదారిపై ఊరూరా సందు చివరన చెక్ పోస్టులు పెడతారా? డీఐజీ 3 జిల్లాల ఎస్పీలు, 9 మంది ఏఎస్పీలు, 17 మంది డీఎస్పీలతో ఎవరికి భద్రత? వీరితో పాటు సీఐలు, ఎస్ఐలు సహా 2000 మందికి పైగా పోలీసులంతా రైతులను అడ్డుకోవడానికి పరిమితం. 2000 మంది పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు. పైగా జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత లేదు అంటారు. మీడియాను, ఫోటోగ్రాఫర్లను, డ్రోన్లను సైతం అడ్డుకోవడం ఎందుకు? తుదకు మాజీ సీఎం జగన్కు మాత్రం భద్రత కల్పించలేదు. 2000 మంది పోలీసులు ఇంకా రైతులను భద్రత కల్పించకపోతే ఉంటారా?
ఇదంతా ఎందుకంటే కూటమి అరాచకాలు ప్రపంచానికి తెలుస్తాయని భయం, పోలీసులు అమానుషంగా వ్యవహరించారని అందరికీ తెలిసిందని జంకు, అయినా ఆంక్షలు లెక్క చేయక వేల సంఖ్యలో విచ్చేసి కథం తొక్కిన రైతులు అని ఒక వార్త. ఈవెన్ వీళ్ళ సొంత పత్రిక కాబట్టి 3-4 పేజీల్లో ఇదే వార్త. ఇదిగోండి, రైతులను పరామర్శ అన్నారు, ఎక్కడ రైతులను పరామర్శిస్తున్నట్లేదు. మొత్తం ఫోటోలు చూసారా, ఇది రైతులకు పరామర్శ ఫోటోలు. జనాల్ని తరలించారు, మొత్తం అంతా ఫోటోలే. ఇదిగో రైతుల పరామర్శలో సెల్ఫీలు, రైతుల పరామర్శలో ఈ పరుగులు ఉరుకులు, ఆంక్షలు గట్టుదాటి తండోపతండాలు. వావ్. సో ఇది వాళ్ళ పత్రికలో ఇలా రాసుకున్నారండి. దీన్ని మనం ఇంకా అంతకుమించి ఏం మాట్లాడుతాంలే కానీ వేరే సబ్జెక్టుకి వెళ్ళిపోదాం. వడోదర కుప్పకూలిన వంతెన, నదిలో పడిపోయిన వాహనాలు, 11 మంది మృతుల్లో 2 చిన్నారులు. అంటే వడోదరలో వంతెన కుప్పకూలిందండి, కుప్పకూలి నదిలో పడిపోయారు. వడోదర సమీపంలో ముజ్పూర్లో వంతెన కూలడంతో నదిలో పడిపోయిన వాహనాలు. అంటే ఇక కొండంత భక్తజనం కొంగు బంగారానికి ప్రదక్షిణం, సింహాచలంలో వైభవంగా గిరి ప్రదక్షిణ. అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దు అధికారం కలెక్టర్లకు, జిల్లా కలెక్టర్లకంట ఆ జిల్లా రిజిస్ట్రార్ ఒకవేళ రిపోర్ట్ ఇస్తే ఇదిగో ఇది అక్రమ రిజిస్ట్రేషన్ అని, ఆ కలెక్టర్లు దాన్ని ఆ రిజిస్ట్రేషన్ రద్దు చేసే అధికారం ఇస్తున్నారంటండి. మేబీ ఇది వివాదాస్పదం అవ్వచ్చు. పాఠశాలకు బాటేసిన ఉపాధ్యాయుడికి కలెక్టర్ ప్రశంస. నమ్మకం నిలబెడతా, గౌరవం పెంచేలా పనిచేస్తా, బాధ్యతల స్వీకరణ వేళ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. రాష్ట్రంలో ప్రతి కార్యకర్త తానే అధ్యక్షుడిని అయ్యానన్నంత ఉత్సాహంతో నన్ను ఆశీర్వదిస్తున్నారు. అందరి ఆలోచనలు సంకల్పంతో ముందుకెళ్తా, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకుంటా అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. విజయవాడలో భాజపా రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారంట రాశారు. తర్వాత మహిళలను కించపరచడం అంటే వైకాపా నాయకులకు అలవాటే, ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుపట్టిన పురంధేశ్వరి. మహిళల పట్ల వైకాపా ద్వేషం మరోసారి బయటపడింది, ప్రశాంత్ రెడ్డికి సంఘీభావం తెలిపిన భువనేశ్వరి. జనసేనలోకి వైకాపా జడ్పీటీసీ సభ్యులు ఆహ్వానించిన పవన్ కళ్యాణ్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 4 వైకాపా జడ్పీటీసీ సభ్యులు బుధవారం జనసేన పార్టీలో జాయిన్ అయ్యారంటండి. తర్వాత ప్రాంతీయ వ్యాపార వాతావరణ ర్యాంకుల్లో ఏపీకి 4వ స్థానం, ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్లో వెల్లడి. నేడు మెగా పీటీఎం జరగబోతోంది, మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ జరగబోతోంది. ఇదిగోండి మెగా పీటీఎం 2.0. 61,000 బడులు జూనియర్ కాలేజీల్లో నిర్వహణ, మొత్తం 2.28 కోట్ల మంది పాల్గొంటారని అంచనా. పుట్టపర్తిలో పాల్గొనున్న సీఎం చంద్రబాబు, లోకేష్. గిన్నీస్ రికార్డు నెలకొల్పే దిశగా అధికారుల ఏర్పాట్లు. రికార్డులు పిచ్చి పట్టేసిందేమో ప్రభుత్వానికి. మొన్న కూడా యోగాంధ్ర పేరుతో గిన్నీస్ రికార్డులు అన్నారు, తీరా చూస్తే యోగాంధ్రలో వెళ్ళని వాళ్ళకు కూడా అందరికీ సర్టిఫికేట్లు ఇచ్చేశారు. నిజంగా వాళ్ళు యోగాంధ్రకు వెళ్ళలేదు, అటెండ్ అవ్వలేదు. మా అబ్బాయి అయితే ఎక్కడో సైనిక్ స్కూల్లో ఉన్నాడు, ఏలూరులో యోగాంధ్ర చేసినట్టు, యోగాంధ్రలో పార్టిసిపేట్ చేసినట్టు సర్టిఫికేట్ ఇచ్చారు. నా ఒక్కడికే కాదు, రాష్ట్రంలో 50% మందికి అదే అనుభవం. నాకు మన సబ్స్క్రైబర్స్ చాలామంది చెప్పారు, అన్న నేను వెళ్ళలేదన్నా, అయినా సరే నేను యోగాంధ్రలో పార్టిసిపేట్ చేసినట్టు సర్టిఫికేట్ ఇచ్చారని నాకు చాలామంది పంపించారు. అది గిన్నీస్ రికార్డు కోసం తాపత్రయం, తపన అనుకోవచ్చు. ఇదిగో ఇక్కడ కూడా అదే చేశారు, ఇక్కడ కూడా అదే గిన్నీస్ రికార్డు నెలకొల్పే దిశగా అధికారులు ఏర్పాట్లు అంట. రికార్డులు ముఖ్యమా, దాని రిజల్ట్ ముఖ్యమా? మెగా పీటీఎం అని చాలా మంచి కార్యక్రమం, పేరెంట్స్ టీచర్స్ మాట్లాడుకోవడం చాలా ఇంపార్టెంట్ అంశం. దాన్ని రికార్డు కోసం కాకుండా రిజల్ట్ కోసం ప్రయత్నించాలి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో గురువారం మెగా పేరెంట్స్ టీచర్ సమావేశాలు జరగనున్నాయి. ఇందుకోసం పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. గత విద్యా సంవత్సరంలో తొలిసారిగా నిర్వహించిన మెగా పీటీఎం విజయవంతం కావడంతో ఇప్పుడు రెండోసారి నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ సమావేశాల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీలు, ఉద్యోగులు, అధికారులు, దాతలు, పూర్వ విద్యార్థులు పాల్గొంటారు. ఈ మేరకు వారికి పాఠశాల విద్యాశాఖ ఆహ్వానాలు పంపించింది. 61,000 ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ఒకేసారి నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నారు. గట్టిగానే ఉంటుందన్నమాట, అందుకే దాన్ని హైలైట్ చేస్తూ రాస్తున్నారు. దేశవ్యాప్తంగా సమ్మె పాక్షికం, భారీగా పాల్గొన్న కార్మిక సంఘాలు. నిత్యావసరాలకు కలగని ఇబ్బంది, యథావిధిగా ప్రజా రవాణా. నూతన కార్మిక చట్టాలు, ప్రైవేటీకరణ చర్యలను వ్యతిరేకిస్తూ 10 కార్మిక సంఘాలకు చెందిన దాదాపు 25 కోట్ల మంది ఉద్యోగులు, కార్మికులు బుధవారం దేశవ్యాప్త సమ్మెకు దిగారు. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్
ఎన్ఎండిసి లిమిటెడ్, ఖనిజ ఉక్కు కంపెనీల ఉద్యోగ సంఘాలు, బ్యాంకులు, బీమా కంపెనీలతో సంబంధం ఉన్న సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగ సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి. అయితే సమ్మె పాక్షికంగానే జరిగింది, పెద్ద ప్రభావం లేదని రాశారు. పని గంటలు పెరిగిన వారానికి గరిష్ట పరిమితి 48 గంటలే. మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడి. కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారంట. ఇంకా ఇక్కడికి వెళ్దాం. తోతాపురి మామిడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండ. కిలోకి 4 మద్దతు ధరతో 260 కోట్లు మంజూరు. రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయాలు వెల్లడించిన పార్థసారథి. విమానాశ్రయం అభివృద్ధికి 1000 కోట్ల రుణమంట. కుప్పం, దగదత్తి, శ్రీకాకుళం విమానాశ్రయాల అభివృద్ధికి నిధులు. ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి అత్యవసరాలు తీర్చేందుకు హడ్కో నుంచి 1000 కోట్ల రుణం సమకూర్చేందుకు ఆమోదం. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ప్రతిపాదిత బల్క్ డ్రగ్ పార్క్ సరిహద్దుల సవరణ అని అదొకటి. తర్వాత హరిత పన్ను భారం, గ్రీన్ ట్యాక్స్ గత ప్రభుత్వ హయాంలో భారీగా ఉండేది, ఇప్పుడు తగ్గిస్తున్నారు. గత ప్రభుత్వం 20,000 పెట్టిందనమాట, దీన్ని 1,500, 3,000కి తగ్గించారు. అలాగే కోకో రైతులకు 50 మద్దతు ధర. కీలక ప్రాజెక్టులకు పచ్చజెండా, రాష్ట్ర మంత్రిమండలి ఆమోదంతో అడుగులు ముందుకు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడే నాటికి అసలు ప్రారంభించని 25% పనులు పూర్తయిన ప్రాజెక్టులను నిలుపుదల చేస్తూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం కొంత సడలించింది. అలా నిలిచిపోయిన ప్రాజెక్టుల్లో ప్రజలకు ఉపయోగపడేవి, కీలకమైనవి ప్రారంభించడానికి నిర్ణయం తీసుకున్నారు. విశాఖలో సత్వా గ్రూప్ 1,500 కోట్ల పెట్టుబడులు. ఇక ఇదో కీలకమైన అంశం అండి. మద్యం కుంభకోణం కేసులో రజిత్ భార్గవ. గతంలో ఈయన ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. సో ఆయనకు కూడా నోటీసులు ఇచ్చారు. మద్యం కుంభకోణం కేసు కీలక మలుపు తిరిగింది. వైకాపా హయాంలో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన విశ్రాంత ఐఏఎస్ అధికారి రజిత్ భార్గవకి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని సిట్ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. భలే తయారు చేసేవాయి బ్యాటరీ సైకిల్ సిద్ధుకు రూ. 1,00,000 ప్రోత్సాహకం అందించిన పవన్ కళ్యాణ్. అతి తక్కువ ఖర్చుతో బ్యాటరీతో నడిచే సైకిల్ను తయారు చేసిన విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్ విద్యార్థి రాజాప్ సిద్ధును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందించి ₹1,00,000 ప్రోత్సాహం ఇచ్చారంట. శస్త్రచికిత్స వికటించి 2 బాలింతల మృతి. శ్రీకాకుళం జిల్లాలో విషాదం, కుటుంబ సభ్యుల ఆందోళన. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం బుడితి ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో శస్త్రచికిత్స వికటించి 2 బాలింతలు మరణించారు. నిన్న జరిగింది ఇది. మా ఊరు ఈ వార్తల్లోకి ఎక్కుతుంది అనుకోలే. విజయవాడలో పెరిగిన హెల్మెట్ ధారణ. నిధుల కోసం పోలీస్ శాఖ చేపట్టిన ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోండి. సిఎస్కు హైకోర్టు ఆదేశం. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధారణ తప్పనిసరి చేయాలంటూ దాఖలైన పిల్పై బుధవారం హైకోర్టు లోతైన విచారణ జరిపింది. విజయవాడలో హెల్మెట్లు ధరించే వాహనదారులు పెరిగారని, పోలీసులు విధులను సక్రమంగా నిర్వహిస్తున్నారని కితాబిచ్చింది. వాహన ప్రమాదాలు తగ్గాయంట. నవంబర్ 14, 15 తేదీలో విశాఖలో భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లపై సమీక్షించిన సిఎస్ విజయానంద్. సెట్టింగులు వేసి మరీ అరాచకాలు. జగన్దే అంతా డ్రామా. ప్రణాళిక ప్రకారమే మామిడికాయలను పారబోసి తొక్కించారు. శాంతి భద్రతకు విఘాతం కలిగించడమే వైకాపా లక్ష్యం. మంత్రులు అచ్చెన్నాయుడు, మనోహర్, సత్యప్రసాద్ ధ్వజం. 3 జిల్లాల్లో 80% పైగా మామిడిని కొనుగోలు చేశామని వెల్లడి. సో జగన్మోహన్ రెడ్డి గారు టూర్ అయిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగింది, ఎలా స్క్రిప్ట్ చేశారు, అసలు రైతుల దగ్గర మామిడి తీసుకొని ఎలా ఆడించారు, అలాగే డిఎస్పీని రప్పా నరికేయమంటారు. వైకాపా కార్యకర్త ఒకరు తనంతట తానే కింద పడి కాలుకు దెబ్బ తగిలితే మరుక్షణం పోలీసులు లాఠీచార్జీ చేశారంటూ సాక్షిలో స్క్రోలింగ్లు వేయించారని, సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం ప్రారంభించారని మంత్రులు తెలిపారు. పర్యటనకు అనుమతి లేదని చెప్పినందుకు డిఎస్పీని రప్పా నరికేయమంటూ పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్ కార్యకర్తలను రెచ్చగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఈ కాంట్రవర్సీలు సృష్టించి మరీ వస్తున్నారు. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన. భారీగా జనాల్ని సమీకరించి బీభత్సం సృష్టించిన వైకాపా శ్రేణులు ఆ పోలీసు చెయ్యిని నరికేయండ్రా అంటూ ఒగ్గరింపు. పోలీసులు అడ్డం వస్తే పోలీసులు చెయ్యి నరికేస్తారంట, రప్పా అని వార్నింగ్లు ఇస్తారంట. మామూలుగా లేదుగా. బల ప్రదర్శన, బరితెగింపు. ఒకవైపు బల ప్రదర్శన, మరోవైపు బరితెగింపు రెండూ జరుగుతున్నాయి. సరే, ఇది ఈనాడు పక్కన పెట్టేసి సాక్షికి వెళ్తే సాక్షిలో మొత్తం ఇదే పరిచేశారుగా. ఇంకేమైనా వేరే వార్తలు ఉన్నాయా? అశాంతికి పోలీసుల ఆజ్యం. మాజీ మంత్రి నల్లపురెడ్డి ఇంట్లో విధ్వంసంపై ఇప్పటికీ కేసు నమోదు చేయని పోలీసులు. ప్రశాంత్ రెడ్డి ఫిర్యాదుతో నల్లపురెడ్డిపై ఆగమేఘాల మీద అక్రమ కేసు నమోదు.
పోలీసుల తీరుపై మండిపడుతున్న ప్రజాస్వామ్యవాదులు. ఎవరు ఆ ప్రజాస్వామ్యవాదులు అంటే? సాక్షిలో డిబేట్లు పెడతారు వాళ్ళేనా, లేదా మన పేరు నాని గారు లాంటి వాళ్ళ, పేరు నాని గారు, అంబటరాంబాబు గారు లాంటి వాళ్ళ? తర్వాత ఆధార్ ఎప్పటికీ తొలి గుర్తింపు కార్డు కాదు. ఓటర్ల గుర్తింపు పత్రంగా ఆధార్ కార్డును స్వీకరించడం లేదని బీహార్లో రాజకీయ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో UIDAI CEO భువనేష్ కుమార్ స్పష్టత ఇచ్చారు. ఆధార్ అనేది ఎప్పటికీ మొదటి గుర్తింపు కార్డు కాదని స్పష్టం చేశారు. 850 కిలోల గంజాయి స్వాధీనం, 10 మంది అరెస్టు, మరో 2 కోసం గాలింపు. బొలేరో 2 బైకులు, సూళ్ళూరుపేటలో 10 కిలోలు. వామ్మో, 850 కేజీలు. నెక్స్ట్ పేజీకి వెళ్దాం. నెక్స్ట్ పేజీ కూడా మొత్తం అన్ని వార్తలేగా, వేరే వార్తలు ఎక్కడైనా దొరుకుతాయా? వేరేవేమైనా రాశారా అసలు? మొత్తం అంతా దీంతో నింపేశారా? తూకంలోనూ తినేస్తున్నారు రయ్య రైతులను దోచేస్తున్న కంపెనీలు, దళారులు. వెయ్యింగ్ మిషన్లో కేజీ మోడ్ను లీటర్కు మార్చి తోపిడీ. రాష్ట్రంలో 2 వేరువేరు జిల్లాల్లో 850 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం. అనకాపల్లి జిల్లా నక్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెదులుపాలెం జంక్షన్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒడిశా నుంచి కర్ణాటక బొలేరో వాహనంలో తరలిస్తున్న 840 కిలోలతో పాటు సూళ్ళూరుపేటలో ఇంకో 10 కేజీలు అన్నమాట. ఎయిమ్స్లో మహిళ అవయవదానం విజయవంతంగా. గగన్యాన్ సర్వీస్ హార్ట్ టెస్ట్. రోడ్డేసి ఊళ్ళోకి రండి. టీడీపీ నాయకులను అడ్డుకున్న అన్నవరం గ్రామస్తులు. తొలి అడుగులో చేదో అనుభవం. ఇట్లాంటి వైసీపీ వాళ్ళకైతే ఎన్నో. మంచినీటి సమస్యను ఎప్పుడు పరిష్కరిస్తారు? ఎమ్మెల్యే నిలదీసిన ప్రజలు. తొలి అడుగులో నిరసన శాఖ. ఏంటో సాక్షి 8వ పేజీ వరకు వెళ్తున్నాం మనం. ఎంత అదృష్టవంతులమో మనం. గుజరాత్లో ఘోరం, కుప్పకూలిన వడోదర ఆనందవంతున నదిలో పడి 13 మంది సజీవ సమాధి. కలిసి సాగుదాం, ప్రగతి సాధిద్దాం. నమీబియాకు ప్రధాని మోదీ పిలుపు. పార్లమెంటు సంయుక్త సమావేశంలో ప్రసంగం. అంతర్జాతీయ వ్యవహారాల్లో ఆఫ్రికా పాత్రను భారత్ గుర్తిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అధికారం ఆధిపత్యం ద్వారా కాకుండా భాగస్వామ్యం, దౌత్యంతో భవిష్యత్తును నిర్ణయించేందుకు భారత్ నమీబియా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పురస్కారం వచ్చిందా ఇక్కడ కూడా? బ్రెజిల్ వెళ్తే బ్రెజిల్లో పురస్కారం, నమీబియా వెళ్తే నమీబియాలో పురస్కారం. ఆ దేశ అత్యున్నత పురస్కారాలు వస్తున్నాయి. అలాగే ట్రినిడాడ్ అండ్ టొబాకో అక్కడికి వెళ్తే అక్కడ కూడా ఒక పురస్కారం. ఏ దేశానికి వెళ్తే ఆ దేశంలో మోదీ గారికి ఆ దేశ అత్యున్నత పురస్కారాలు వస్తున్నాయి. ఒక్క ఇంక్యుబేటర్ 5 శిశువులు. గాజా ఆసుపత్రిలో హృదయ విదారక దృశ్యాలు. సరే, ఇది పక్కన పెట్టేయచ్చు. వెళ్ళిపోమ్మా, ఇంక నువ్వు పని అయిపోయింది. ఈ ఆంధ్రజ్యోతి చూసుకుంటే లిక్కర్ స్కామ్లో రజత్ భార్గవ్ ఇందాక చెప్పుకున్నాం. జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో తీర్మానం ప్రవేశపెట్టే యోచనలో కేంద్రం. ప్రధాన పార్టీలతో సంప్రదింపులు ఇప్పటికే మొదలైన సంతకాల సేకరణ. మాజీ ఎమ్మెల్యే ప్రసన్నపై కేసు. ప్రశాంత్ రెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు. 4 సెక్షన్లపై కోవూరు స్టేషన్లో కేసు. మళ్లీ సప్లాన్. చట్ట ప్రకారం SC/ST నిధుల వినియోగం. దళిత గిరిజన కాలనీల్లో మౌలిక వసతులు, సిమెంట్ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం. అన్ని శాఖల నుంచి సప్లాన్ అమలుకు నోడల్ ఏజెన్సీ సన్నాహాలు. గత వైసీపీ హయాంలో సప్లాన్ నిర్వీర్యం. DBT పథకాలతో బుక్ అడ్జస్ట్మెంట్. గత ప్రభుత్వంలో SC/ST సప్లాన్ లేదు. ఎప్పుడు గతంలో 2012లో అనుకుంటా ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఈ సప్లాన్ తీసుకొచ్చారు. 2014 నుంచి 19 వరకు టీడీపీ వాళ్ళు బాగానే ఇంప్లిమెంట్ చేశారు. మధ్యలో వైసీపీ ఆపేశారు. సో ఇప్పుడు దాన్ని మళ్ళీ తీసుకురావాలని చూస్తున్నారు. ఇక కాల పరీక్షను తట్టుకొని నిలిచిన స్నేహబంధం. నమీబియా పార్లమెంట్లో ప్రధాన ప్రసంగం చెప్పుకున్నాం. ఇక వచ్చే ఏడాది నుంచి అమెరికా వీసా ఛార్జీలు పెంచారంటండి. విద్యార్థి, పర్యాటక, వ్యాపార, ఎక్సైజ్ వీసాలపై ఇంటిగ్రిటీ రుసుం $250. అమ్మో. ఇక కూలిన జక్వార్ జెట్. 2 వాయుసేన పైలట్ల మృతి. రాజధానిలోని చురు జిల్లాలో దుర్ఘటన. వంతెన కూలి నల్లిలో పడ్డ వాహనాలు. పక్కన పెడదాం, వేరే పేజీ. ఆసియాలోనే అత్యంత వృద్ధ ఏనుగు కన్నుమూత. ఆసియాలోనే అత్యంత వృద్ధ ఏనుగుగా పేరొందిన వత్సల మరణించింది. 100 ఏళ్లకు పైబడిన ఈ ఏనుగు వృద్ధాప్యం కారణంగా మధ్యప్రదేశ్ పెన్నా టైగర్ రిజర్వ్లో మంగళవారం చనిపోయింది. వచ్చే ఏడాది నుంచి అమెరికా వీసా ఛార్జీలు ఇవన్నీ చెప్పుకున్నాయి. ఇలా ఆంధ్రజ్యోతి కూడా అయిపోయింది. ఆంధ్రప్రభలో మనం చెప్పుకునే అంశాలు ఏమైనా ఉంటే చూద్దాం. సింహగిరి భక్త జనసిరి. గిరి ప్రదర్శనకు 10 లక్షల మంది. అట్టహాసంగా పుష్పరథ యాత్ర. దిశ మారింది. ఆడబిడ్డలకు శక్తి వచ్చింది. కేసుల నమోదులో జెట్ స్పీడ్. రాష్ట్రమంతా 0 FIR అమలు. ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు.
గత ప్రభుత్వం ఉన్నప్పుడు దిశ ఒక మొబైల్ యాప్ను ప్లస్ పోలీస్ స్టేషన్లు, ఈ ప్రభుత్వం దాన్ని పేరు మార్చి శక్తి యాప్ అండ్ శక్తి పోలీస్ స్టేషన్లు. రైతుల పేరుతో రచ్చ, ర్యాలీ పేరుతో కుట్ర, సొంత రాజకీయ లబ్ధి కోసమే హంగామా, రైతులపై ప్రేమతో రాలేదు, ప్లాన్ ప్రకారమే. ఇందాక చెప్పుకున్నది. ఇందులో కూడా ఏం లేవులే, పక్కన పెట్టేయచ్చు. ఈనాడులో నేషనల్ అంశాలు చూద్దాం ఒకసారి. రాజస్థాన్లో నేలకూలిన శిక్షణ విమానం, వాయుసేనకు చెందిన 2 పైలట్ల మృతి. రాజస్థాన్లోని చురు జిల్లాలో బుధవారం జగ్వార్ శిక్షణ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో వాయుసేనకు చెందిన 2 పైలట్లు. ప్రపంచంలో వృద్ధ ఏనుగు మృతి. ఆంధ్రజ్యోతిలో ఆసియాలో వృద్ధ ఏనుగని రాశారు, ఈనాడులో ప్రపంచంలోనే వృద్ధ ఏనుగని రాశారు. బీహార్లో ఓట్ల చోరీ జరగనివ్వం, నిరసన కార్యక్రమంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు. గతేడాది మహారాష్ట్ర ఎన్నికల్లో భాజపాకు అనుకూలంగా ఓట్ల చోరీ జరిగిందని, ఇప్పుడు బీహార్లోనూ ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని పునరావృతం చేయాలనుకుంటోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారనమాట. సో దాన్ని జరగనివ్వమని చెప్తున్నారు. 6 రోజులు ఊగిసలాట్లో ప్రాణాలు. కేరళ నర్సు నిమిష ప్రియకు యెమెన్లో 16న ఉరిశిక్ష ఆగేనా. యెమెన్ రాజధాని సనా జైల్లో ఉన్న కేరళ నర్సు నిమిషప్రియ మరణశిక్ష అమలుకు రోజులు దగ్గర పడుతున్నాయి. ఈ నెల 16న నిమిషప్రియకు ఉరిశిక్ష అమలు చేయాలని యెమెన్ ప్రభుత్వం నిర్ణయించింది. భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో అది చివరి నిమిషంలోనైనా అద్భుతం జరగకపోతుందా అనే ఆశతో ఆమె కుటుంబం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఉడాధరలో ఉక్రెయిన్పై డ్రోన్ల వర్షం. 728 డ్రోన్లు, 13 క్షిపణులతో రష్యా దాడి. ప్రతి దాడుల్లో 3 రష్యన్ల మృతి. తమ సరిహద్దుల్లో దాడులు జరపడంతో సైన్యాన్ని అప్రమత్తం చేసిన పోలాండ్. యుద్ధ బీభత్సం పెరిగింది, యుద్ధం తీవ్రత పెరిగింది. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్న రష్యా, మలేషియా విమానం అదృశ్యం వెనుక హస్తం. ఐరోపా మానవ హక్కుల కోర్టు రూలింగ్. ఉక్రెయిన్తో యుద్ధంలో అంతర్జాతీయ చట్టాలను రష్యా ఉల్లంఘిస్తోందని ఐరోపా మానవ హక్కుల కోర్టు రూలింగ్ ఇచ్చింది. అంతేకాకుండా 2014లో మలేషియా విమానం అదృశ్యం ఘటనలోనూ ఆ దేశం ప్రమేయం ఉందని స్పష్టం చేసింది. అమెరికాకు తగ్గిన భారతీయ విద్యార్థులు. అమెరికాలో ఆర్థిక నేరస్తురాలు మోనికా కపూర్ అరెస్టు. 25 ఏళ్ల తర్వాత అదుపులోకి, సిబిఐకి అప్పగించిన అధికారులు. నేపాల్ చైనా సరిహద్దుల్లో వరదలు. 9 మంది మృతి, 20 మంది గల్లంతు. ఆధార్ ఎప్పుడు తొలగింపు కాదు. సో ఇవి మొత్తం మీద 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు, కీలకమైన అంశాలన్నీ కూడా చెప్పుకున్నాం. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మ్యాక్సిమం నేను ఎప్పుడూ కూడా ఆపలేదు. నిన్న మాత్రమే ఒకటి ఊర్లో సిగ్నల్ లేదు, పేపర్ చేయడానికి కన్వీనియంట్ లేదు, ల్యాప్టాప్ తీసుకెళ్ళాను కానీ అక్కడ అవకాశం లేదనమాట. అందుకే చాలాసేపు ఆలోచించి ఇంకా ఆపేద్దాంలే అని చెప్పి ఆపాల్సి వచ్చింది. థ్యాంక్ యూ.